ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష. ఏదైతే తెలంగాణ రాష్ట్రము స్వరాష్ట్రము నిధులు నియామకాలు అనే సిద్ధాంతంలో ఏర్పడిందో ఆ సిద్ధాంతం కోసమే మా అన్నలు కానీ మా అక్కలు కానీ ఎవరైనా ధర్నాలు చేసిండు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఆ నియామకాల కోసము గత ప్రభుత్వం ఇచ్చింది ఒక 40 ఇవ్వచ్చు, లేక 50,000 ఇవ్వచ్చు, 60,000 ఇవ్వచ్చు. కానీ చాలామంది ఏమంటారంటే అంతగానం ఇచ్చింది కదా, మీకు ఎందుకు జాబ్ రాలేదు, మీరు ఇట్లానే ధర్నాలు చేస్తారా, ఇది చేస్తారా, అది చేస్తారా, మమ్మల్ని కామెంట్ చేస్తారు. కానీ మేము చేసేది అందరూ దాదాపు 30 లక్షలు ఉంటే దాదాపు 2 లక్షలు 1 మార్క్స్తోనే లేదా హాఫ్ మార్క్స్తోనే ఆటిట్ అవుతుంది. అలా అవ్వకూడదనే గత ప్రభుత్వము పెద్ద నోటిఫికేషన్ ఇవ్వమని మేము మొత్తుకుంటే ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షలు ఒకేసారి ఇస్తాము, అది 6 మార్కులతో 1 మార్కులతో ఏదైతే మీకు జాబ్ మిస్ అవుతుందో ఈ వరదలో మీరు కొట్టుకొని పోవాలని మీ తెలంగాణ ప్రభుత్వం వస్తేనే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీ భవిష్యత్ మారుతుంది. అందరి సాక్షిగా సభలో అందరి ముంగట రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అదే నోటిఫికేషన్, అదే 2 లక్షలు ఇవ్వమని మేము అడగడం తప్ప శ్రీధర్ బాబు ఇప్పుడు గవర్నమెంట్లో ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇవ్వలేము, ప్రైవేట్ జాబ్ చూసుకొని అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి. దావోస్ మీటింగ్ వెళ్ళినావు కదా, తెలంగాణ రైజింగ్ మీటింగ్ పెట్టుకున్నావు కూడా, ఎంతమందికి నువ్వు ప్రైవేట్ జాబ్ ఇప్పించినావు, ఎంతమందిని నువ్వు కంపెనీస్లో ఇక్కడ దావోస్ నుంచి ఇక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎంతమందికి మా తెలంగాణ విద్యార్థులు ఎంతమందికి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, చూపెట్టు నీకు దమ్ము ధైర్యం ఉంటే. అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది మేము గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేము, ఇంత లక్షల మందికి మేము ప్రైవేట్ జాబ్ ఇచ్చామా అని నువ్వు చెప్పుకోవాలి కదా. మరి ప్రైవేట్ జాబ్స్ లేవు, గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదు, అయినా సరే మేము నోటిఫికేషన్ ఇవ్వము. అసలు ప్రభుత్వం మీద మీరు ఆశలు వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి నీకు చెప్పుకుంటున్నావు కదా, నీకు ధైర్యం ఉంటే, నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చాను, నల్లమల్ల పులి అన్నావు కదా, నల్లమల్ల అడవులలో ఉంటే రోషం ఉండాలి, ఇచ్చిన మాట మీద దమ్ము ధైర్యం ఉండాలి కదా. మరి దమ్ము ధైర్యం ఉండా రైతులకు, ఏ రైతులు అయితే కన్నిటి చుక్క కారి పొలంలో పడవలసింది మీ లాఠీ దెబ్బల మీద పడుతుంది. ఇది ఉరియా కోసం ధర్నాలు చేస్తున్న రైతులు. ఇదా నల్లమడ అడవి నుంచి వచ్చే మాటలు. ఏ విద్యార్థులు అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడం, మళ్ళీ మీ ప్రభుత్వంలో మేము కూడా నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేస్తూ ఇగో ధర్నాలన్నీ తిరుగుతున్నాం. ఇదా నల్లమల్ల పులి, ఇదా నల్లమల్ల అడవి నుంచి వచ్చాను చెప్పుకుంటావు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? నల్లమల్ల అడవి నుంచి వచ్చావు. నిజంగా నువ్వు నల్లమల్ల అడవి నుంచి వచ్చే, మరి ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఎక్కడిపా, నువ్వు ఇచ్చిన హామీలు ఏటుపా, కనీసం ఉందా నీకు, కనీసం ఇంకిత జ్ఞానం ఉందా నీకు? నల్లమల్ల అడవి నుంచి వచ్చే దమ్ము ధైర్యం కెపాసిటీ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇగో నేను సృష్టించాను, మా పిల్లల్ని మాఫీ చేశాను అప్పులన్నీ. నీకు దమ్ము ధైర్యం నల్లమల్ల అడవి నుంచి వచ్చి ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఎంపీ ప్రజాప్రతినిధులు ఇంటి మీద ఐటీ రైడ్స్ సోదరులు చేపించి వాళ్ళ దగ్గర ఉన్న అవినీతి ఉన్న డబ్బులు మొత్తం బయట తీసుకొచ్చి ఇగో ఇంత చూపెట్టాను, ఇగో ఇది నా కెపాసిటీ. అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది నేను నల్లమల్ల అడవి పులి అని. మరి అది చెయ్యవు, ఒకరి మీద ఒకరు సవాల్ విసురుతావు. నేను వాడిని అరెస్ట్ చేస్తా, వీడిని అరెస్ట్ చేస్తా. ఆ ప్రభుత్వం నిన్ను అరెస్ట్ చేయలేదు, నీ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అవసరమా నీకు ఇవన్నీ? ఈ అవసరమై డైలాగాన్ని మేము కేవలం నోటిఫికేషన్ కోసమే ధర్నాలు చేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్యేలు మారిపోయిరో మేము మారిపోయినాం అధ్యక్ష, జస్ట్ బాత్రూమ్ పక్కన ఉందని కూర్చున్నామని చెప్తే అధ్యక్ష వీళ్ళకి వాళ్ళ బాధలు అర్థమైంది. అదే అధ్యక్ష నేను అడుగుతున్నాను, మేము ఈ ధర్నాలు చేస్తుంటే గొంతు పోయేలా అరుస్తుంటే మా కన్నిటి బాధలు, మా కన్నిటి ఘోషలు, మా కన్నిటి కడుపు మంట మీకు అర్థం అవ్వట్లేదా అధ్యక్ష? స్పీకర్ గారు మీకు అర్థం అవ్వట్లేదా? వాళ్ళు బాత్రూమ్ పక్కన ఉంటాం అయ్యా అంటే అవును మా వాళ్ళు పార్టీ మారలేదు, జస్ట్ బాత్రూమ్ దగ్గర కూర్చున్నారని చెప్పడానికి నీకు సిగ్గు ఉండాలి కదా. కనీసం వాళ్ళ బాధ నీకు అర్థమైనప్పుడు మరి మా బాధలు, ఇంతమంది ఆవేశాలు, ఇంతమంది ఘోరమైన పరిస్థితులు మీకు అర్థం కాలేదా? అర్థం అవుందా కాదా? అదే అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిరు కదా మీరు. మరి ఎందుకు క్యాన్సిల్ చేసిరు? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ సీఎం గారు 2 లక్షలు ఇచ్చాము, ఒకే ఏడాదిలో 1,00,000 ఇచ్చాము, 60,000 ఇచ్చాము అని చెప్పుకుంటాడు కదా. మరి ఎక్కడిచ్చిరు 60,000? ఇచ్చి ఉంటే అదే అసెంబ్లీలో ఇగో మేము ఇచ్చాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టాలి కదా. ఇగో 60,000 ఇచ్చాము, 1,00,000 ఇచ్చాము అని చూపెట్టాలి కదా. ఏమైనా ఉందా? ప్రజాప్రతినిధులు అబద్ధాలు, ఎంత అబద్ధాలు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు
ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ లైబ్రరీకి వచ్చి ఆకునూరి మురళి నేనున్నాను, నేను మాట ఇస్తాను, ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గరుండి మీకు 2 లక్షలు కాదు అవసరమైతే ఎన్ని నోటిఫికేషన్ ఇప్పిస్తాను అని మాట ఇచ్చిన కదా ఆకునూరి మురళి సార్ ఐఏఎస్ ఆఫీసర్, నీకు సెల్యూట్. ఎందుకంటే ప్రతినిధులు అబద్ధాల కంటే ఘోరమైన అబద్ధాలు చెప్పి మోసం చేసినావు కాబట్టి కనీసం ఉండాలి కదా. ఐఏఎస్ ఆఫీసరు నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇదే లైబ్రరీలో ఎందుకు వచ్చినావు? మరి ఇదే లైబ్రరీకి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సార్ గారు నేనున్నాను అని ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంత ఘోరంగా మమ్మల్ని ఇంత ముంచాల్సిన అవసరం ఏం వచ్చింది? మీరే ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తామని చెప్పి ఎలా అయితే 2009లో ఎలాగైతే మోసం చేసిందో అదే మాట తిరుగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదే విధంగా మమ్మల్ని ఘోరమైన మోసం చేసింది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఒక్కడే అంటున్నా, నిరుద్యోగులు అనేది జగన్నాథ రథం లాంటి వాళ్ళు. మేము ఐక్యంగా చేరడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఒక్కసారిగా ఆ రథం కదిలితే ఆ రథం ముంగట మీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంగా 3 లోకల పాతలోనికి పోతుంది. గుర్తుపెట్టుకో, ఆ రథం ముంగట ఆపడానికి ఎవరికి అంత కెపాసిటీ లేదు. గత ప్రభుత్వం ఎట్లా కుప్పకూలిందో చూసినావు కదా, మీరు కూడా ఆ నిరుద్యోగుల రథం ముంగట కుప్పకూలుతుందని ఈ మీడియా సాక్షిగా మా ఆవేశాలు, మా బాధలు, మా జాబ్ క్యాలెండర్ కోసం ఎంత దాగా ధర్నాలు చేస్తున్నామో ఈ మీడియా సాక్షి మీ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, ఈ స్వరాష్ట్రంలో తెలంగాణ అందరికీ చేరాలని మనవి చేస్తున్నాను.